హాయ్ అండి. ఈరోజు మనం గోంగూర ఎండు చేపల ఇగురు తయారు చేసుకుందాం. గోంగూరని తీసుకొచ్చుకొని మనం కట్ చేసుకొని, కడుక్కొని శుభ్రంగా నీడలో ఆరబెట్టుకోవాలండి 2 డేసు. అలాగే పచ్చిమిర్చిని కల్లుప్పు వేసి కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎండు చేపలని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు బాండీలో నూనె వేసి కొంచెం నూనె వేసుకున్నాక దానిలో ఉల్లిపాయ కరివేపాకు వేసి కొంచెం దోరగా ఉప్పు వేసి కొంచెం దోరగా వేయించుకున్నాక మనం క్లీన్ చేసుకున్న ఎండు చేపలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి, వాటిని కూడా వేసి కొంచెం పసుపు వేసుకొని వాటిని కూడా కొంచెం పచ్చిదనం పోయేదాకా బాగా వేయించుకోవాలండి. మూత పెట్టుకొని తర్వాత మనం కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని తీసుకొచ్చుకొని కూరలో వేసి అది కూడా కొంచెం పచ్చదనం పోయేదాకా వేయించుకోవాలండి. మనకి ఎండు చేప కనుక కొంచెం ఇంకా ఉడకలేదు, గట్టిగానే ఉంది ముక్క అనుకుంటే కొన్ని నీళ్లు పోసుకొని, ఎక్కువ వద్దండి, కొంచెం ఒక చుక్క నీళ్లు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఎండు చేపలు కూడా మనకి ఉడుకుతాయండి. హార్డ్గా ఏమీ ఉండవు, గట్టిగా ఉండకుండా కొంచెం మెత్తబడతాయి ఎండు చేపలు కూడా ఉడికి. ఈ పచ్చిమిర్చి పేస్టు ఎండు చేపలు మొత్తం బాగా వేగినాక ఆ నీరంతా ఇనికిపోవాలండి. ఇవన్నీ ఇనికిపోయి నూనె ఆయిల్ బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు మనం గోంగూరని నీళ్ళలో ఆరబెట్టుకున్న గోంగూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కొంచెం వరిలిపోయి ఉండిద్ది గోంగూర. గోంగూరలో కూడా మంచిగా సి విటమిన్ ఉండిద్దండి. వర్షాకాలానికి సి విటమిన్ తీసుకోవాలి. ఐరన్ ఉండాలండి, ఐరన్ కూడా ఉండిద్ది. ఈ గోంగూరని తీసుకొచ్చుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ కూరలో వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. తర్వాత మనం ఇప్పుడు కొంచెం మగ్గినాక ఇప్పుడు ఉప్పు చూసుకోవాలండి, ఉప్పు చెక్ చేసుకోవాలి. నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదండి, కాబట్టి నేను ఇప్పుడు ఉప్పు చూసుకున్నప్పుడు ఇప్పుడు కొంచెం సరిపోలేదు కాబట్టి ఇప్పుడే వేసుకుందాం. ఫస్టే మనం ఉప్పు వేసామంటే కూర అంతా ఉప్పుగా అయిపోయిందండి. అలా కాకుండా మనం ఇప్పుడు చెక్ చేసుకొని ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా, సరిపోతే వేసుకోవచ్చు, సరిపోతే ఓకే. ఈ కూర మాత్రం కొంచెం ఘాటుగానే ఉండాలండి, చప్పగా ఉంటే అస్సలు బాగోదు. పచ్చిమిర్చి పేస్ట్లు అందుకే కొంచెం కారం గల్ల కాయలు తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని చేసుకుంటే కొంచెం ఘాటుగానే ఉండిద్ది. వీటిల్లో ఇంక నేను ఏమీ వేయలేదు, ఘాటుగానే ఉంటేనే ఈ కూర టేస్ట్గా ఉండిద్ది. నేను ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకున్నాను. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుంటా. మనకి గోంగూర వేగాలి, అలాగే చేపలు కూడా వేగితే బాగుండిద్ది. మూత పెట్టుకొని మగ్గించుకొని అప్పుడప్పుడు మధ్యలో తిప్పుకుంటా ఉంటే పొడి పొడిగా డ్రైగా వచ్చేసిద్దండి. నీరంతా ఇనికిపోయి ఉన్న కొంచెం నీరు కూడా గోంగూరలో ఎక్కడన్నా కొంచెం ఉంటే అదంతా ఇనికిపోయి కూర అంతా చాలా పొడి పొడిగా డ్రైగా వచ్చేసిద్ది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ కూర అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక 1 వీక్ వరకు నిల్వ ఉండిద్దండి. ఎక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట అయినా 1 వీక్ కనుక నిల్వ ఉండిద్ది, బూజు అస్సలు పట్టదు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరందరూ ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర అంతా చూడండి ఎలా పొడి పొడిగా వచ్చేసిందో. ఏ కూరైనా కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకుంటుంటే కూరలో ఉన్న పోషక విలువలు ఎక్కడికి బావు, కొంచెం కర్రీ కూడా బాగుండిద్దండి. గోంగూరతో ఎండు చేపల ఇగురు ఘాటైన పచ్చిమిర్చితో టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేయండి. నా వీడియోని కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం.